హరే కృష్ణ ప్రభు. మతం అంటే అర్థం ఏమిటి? అన్ని మతాలు ఒకటేనా? హరే కృష్ణ. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను కోరుకుంటున్నారో వాళ్ళని అదే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నారు. సో ప్రజలు ఇప్పుడు మతం అన్న పదం మనం చాలా వరకు వింటూనే ఉన్నాం, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో వింటున్నాం. కానీ ఇక్కడ ఈ వాక్యం కృష్ణుడు చెప్పిన ప్రకారంగా చూస్తే ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రాణులందరూ కూడా, జీవరాశులందరూ కూడా అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళో కాదు. మనం చూస్తే ఒక తండ్రికి 5 పిల్లలు ఉంటారు. ఒకడేమో నాన్ వెజిటేరియన్ ఇష్టం, ఒకటి వెజిటేరియన్ ఇష్టం, ఒకటికి మద్యం ఇష్టం, ఒకటి మాంసాహారం ఇష్టము, ఇంకొకటికి తండ్రి చెప్పే మాటనే విలువ. సో ఇట్లా చూస్తే ఒక తండ్రికి 5 పిల్లలు 5 రకాల ఆలోచనలతో జన్మించారు. అలానే ఈ ప్రపంచంలో అనేక మంది అనేక యొక్క ఆలోచన స్థితులలో ఉన్నారు. ఆధ్యాత్మిక స్థితుల్లో కూడా అనేక తరగతుల వారు ఉంటారనమాట. ఉన్నతంగా, నీచంగా, మధ్య తరగతిలో ఆలోచిస్తుంటారు. సో భగవంతుడు ఏంటంటే ఎంత కరుణామయుడంటే, అందరూ కూడా తన సంతానమే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ రిలీజియన్, ఏ మతమైనా తీసుకోండి, ప్రతి ఒక్క కేవలం ఈ రిలీజియన్స్ మానవులకు మాత్రమే కాదు, కుక్క, పిల్లి, ఎలుక, దోమ, ఈ అందరూ కూడా భగవంతుడు సంతానమే. సో వీళ్ళందరినీ నేను ఎలా ఉద్ధరించాలి అని ఈ శ్లోకం కృష్ణుడు చెప్తున్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. కొన్ని మతాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని నియమాలు ఆచరిస్తారు. ఇంకొక మతాల వాళ్ళు ఉంటారు, కొన్ని నియమాలు ఆచరిస్తుంటారు. సో మతం అనే దానికి అర్థం ఏంటంటే, ఒక మత గ్రంథము ఏం నేర్పియాలంటే, ఒక వ్యక్తిని మాంసము, మద్యము, జూదము, వ్యభిచారము, ఈ 4 పాపకార్యాల నుంచి బయటికి తీయాలి ఒక వ్యక్తిని. ఎప్పుడైతే ఈ మనిషి ఈ పాపకార్యాలు చేస్తూ ఉంటాడో తను పతనమవుతూ ఉంటాడో, ఇంకా కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం ఇవి ఎక్కువైపోతుంటాయి. అందుకని ఈ మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం ఈ పాపకార్యాల నుంచి ఒకవేళ జీవుని బయటికి తీసినట్టయితే వాడు పరిశుద్ధంగా అవుతుంటాడనమాట. అప్పుడు తను భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాడు. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే, ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈ యొక్క సూచనలు ఇచ్చాడు. అదొక గ్రంథం, అదొక మత గ్రంథం. అంటే వీళ్ళు ఇది ఆచరిస్తే చాలు, తదుపరి జన్మలో వీళ్ళు ఇంకొక దగ్గర జన్మిస్తారు, ఇంకొక మత గ్రంథం అనేది వస్తుంది, అందులో ఆచరిస్తే ఇంకా పవిత్ర స్థాయికి వెళ్తారు. అంటే చాలా లో క్లాస్ కేటగిరీ నుంచి, అంటే నీచ ఒక తరగతి నుంచి భగవంతుడు వాళ్ళకు కొన్ని నియమాలు ఇస్తూ ఉన్నతంగా తీసుకొస్తాడు. ఉన్నతంగా తీసుకొచ్చిన తర్వాత భగవంతుడు ఆయన యొక్క ప్రేమ, కరుణ ఆ వ్యక్తిలో నింపుతాడనమాట. ఆ వ్యక్తి భగవంతుడి లోకానికి వెళ్ళిపోతాడు. సో అందుకనే ఈ మతాలన్న పేరిట గొడవలు పడడం అనేది అసలు చెప్పాలంటే అది అర్ధరహితము. ఎందుకంటే మతం అనేది ఒక గ్రూప్కి సంబంధించింది కాదు. జీవుడు చేసిన పాపకార్యాల నుంచి ఎలా దూరం అవ్వాలి, మాంసము, మద్యము, జూదం, వ్యభిచారము దూరమై నేను ఎలా పవిత్రంగా అవ్వాలి నేర్పించేదే మతము. ఒకవేళ మతం కానీ ఇది నేర్పించినట్లయితే అది కేవలము ఓకే, ఇది మా వాళ్ళు పెరగాలి, మా మతస్థులు వీళ్ళు పెరగాలి, ఈ మతం వాళ్ళు పెరగాలి, నా మతమే ఎక్కువ ఉండాలి, నా మతమే మొత్తం ప్రపంచం అంతా వెళ్ళాలి, ఈ ధోరణితోటి ఉంటారు. అది కేవలము భగవంతుడు ఇష్టపడడు. అది కేవలం ఒక ద్వేషపూరిత భావన తప్ప మతానికి సంబంధించింది, భక్తికి సంబంధించింది మాత్రం కానే కాదు. హరే కృష్ణ.